నరసింహరావు చెప్పండి, ప్రస్తుతం పోలీసులంతా కూడా అంటే గుంటూరులో అంబటి ఇంటి వద్ద పహారా కాస్తున్నటువంటి పరిస్థితి, ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏదైనా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ శ్రేణులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ భారీ సంఖ్యలో చేరుకుని క్షమాపణ చెప్పాల్సిందే అంటారు. ఇప్పుడేమో అరెస్టుకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు నరసింహరావు గారు? ఖచ్చితంగా అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు అరెస్ట్ జరగడం అనివార్యంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించి కేసును కూడా నమోదు చేశారు. గుంటూరుకు సంబంధించిన పోలీసులు కానీ ఇతర పోలీసులు ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు వచ్చారు. ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా ఆయన ఇంటి వద్దకు తీసుకొచ్చారు. సో ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేస్తారనే విషయం మనకు విజువల్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఎవరు అంగీకరించట్లేదు. ఆ రకమైన కామెంట్స్ ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి, అది ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ ఉద్దేశించి మాత్రం అలాంటి కామెంట్ చేయవద్దు. దానికి రియాక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే రాజకీయంగా ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు కామెంట్ చేసినప్పుడు అవతల పార్టీకి సంబంధించిన అభిమానులు అనుకోండి, ఆ పార్టీకి సంబంధించిన నేతల నుంచి రియాక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇంకా కొంచెం సెంటిమెంట్ కి సంబంధించి కొంచెం సెన్సిటివ్ గా ఉన్న కామెంట్స్ కూడా అంబటి రాంబాబు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఇబ్బంది ఆయనకు ఎదురైంది, కానీ ఈసారి కొంచెం సీరియస్ గా మనకు కనిపిస్తుంది. మొత్తం గుంటూరుకు సంబంధించినంత వరకు, ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించినంత వరకు పెద్ద సంఖ్యలో టీడీపీకి సంబంధించి నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మధ్యాహ్నం నుంచి అక్కడికి వచ్చేసి ఇంటికి సంబంధించినంత వరకు నిరసన చెప్పే ప్రయత్నం చేశారు, దాడికి ప్రయత్నించారు. దాన్ని ఒకవైపు వైసీపీ దీనికి సంబంధించినంత వరకు ఆయన పైన దాడికి ప్రయత్నించారు, హత్యాయత్నం ప్రయత్నించారనే వాదనను వైసీపీ తెరపైకి తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం కానీ ఇంటి వద్ద పరిస్థితి చూస్తే అంబటి రాంబాబుని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి సమాచారాన్ని కూడా అంబటి రాంబాబుకి అందిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినంత వరకు అంబటి రాంబాబుకి ముందుగా సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా లీగల్ గా ఆయనకున్న ఆప్షన్స్ ను కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ కేసును మాత్రం చాలా సీరియస్ గా పోలీసులు కూడా చూస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది, ఇది నేను అనలేదు అని తప్పించుకోవడానికి లేదు. ఆయన కూడా నేను కొంచెం నోరు జారాననే విషయాన్ని స్వయంగా అంబటి రాంబాబు కూడా మీడియా సమావేశంలో చెప్పిన నేపథ్యంలో ఆయన పైన యాక్షన్స్ తీసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఈ కేసుకు సంబంధించినంత వరకు కొంత అన్పార్లమెంటరీ వర్డ్ వాడడం కానీ ఇతరులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా ఒక రకంగా ప్రభుత్వ పెద్దగా ఉన్న వ్యక్తికి సంబంధించినంత వరకు కామెంట్స్ చేసే విషయంలో ఈ రకమైన అంశాన్ని సంబంధించి మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతల నుంచి అలాగే సీరియస్ ఉంది. పోలీసులు కూడా ఏ క్షణమైన అంబటి రాంబాబును అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు విజువల్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నరసింహారావు, అంటే ఒకవైపు మైక్ లో చాలా అంటే పరుష పదజాలమో దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది. బట్ దాన్ని సమర్థిస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అంబటి రాంబాబుని పరామర్శించారు అనేది కూడా మనకు తెలుస్తోంది. సో అంటే ప్రజలన్నీ గమనిస్తున్నారంటే ఏంటి, ఇలా తిట్టమనా చేయమనా లేకపోతే ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి ఖండించకపోగా ఇలా పరామర్శించడాన్ని? ఖచ్చితంగా ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఎవరు అంగీకరించారు? ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఈ రకమైన కామెంట్స్ కి ఎట్టి పరిస్థితుల్లో ఈ రకంగా వాటి కామెంట్స్ ని ఎవరు అంగీకరించవద్దు, ఎవరు సమర్థించే ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఏదో మాట్లాడాడు, ఎక్కడో మాట్లాడాడు, వీడియో లేదని కాదు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతగా కనిపిస్తుంది. ఒక బాధ్యతాయుతమైన మీడియాగా మనం ఎగ్జాక్ట్ గా ఆయన ఏం మాట్లాడిన అంశాన్ని మనము ప్రచారం చేయట్లేదు, కానీ ఆయన మాట్లాడింది ఏంటి అనేది సోషల్ మీడియాలో ఇప్పటికే అందరికీ అందరి చోట్ల ఉంది, అన్ని చోట్ల అది కనిపిస్తుంది. కనుక అదే రియాక్షన్స్ కనిపిస్తుంది. ఒక పార్టీ అధినేతను ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించినంత వరకు కామెంట్ చేయడం నచ్చినా నచ్చకపోయినా ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆయన ముఖ్యమంత్రి నీకు వ్యక్తి నచ్చకపోవచ్చు కానీ ఆ పోస్ట్ ను గౌరవించాల్సి ఉంటుంది. ఈ రకమైన పరిస్థితులు ఎందుకు కనిపించట్లేదు? ఏకపక్షంగా వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా కుటుంబాలకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం అనేది అది ఏమాత్రం కరెక్ట్ కాదనే విషయాన్ని సర్వత్రా అందరూ కూడా అంగీకరిస్తున్నారు. అయితే వైసీపీ పార్టీ మళ్ళీ దీన్ని కొంత ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది అంబటి రాంబాబుపై దాడిగా చూసే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. అంటే అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందనే కామెంట్ చేస్తుంది. దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ మాట్లాడడం, వైవి సుబ్బారెడ్డి మాట్లాడడం, దాన్ని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాము, డీజీపీకి అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి మాట్లాడతాము, లేఖలు రాయడం, ఇదంతా ప్రాసెస్ చేస్తున్న సమయంలోనే నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కాసేపటికి తమ అంబటి రాంబాబుతో మాట్లాడారని ఆ పార్టీకి సంబంధించిన మీడియా వ్యవహారాలు చూసే వాళ్ళు స్వయంగా ఈ అంశాన్ని ప్రకటించారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముందుగా దీన్ని ఖండించి ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు అయితే సరికాదు కానీ అంబటి రాంబాబుపై దాడిని కూడా తప్పు అనే రీతిలో మాట్లాడి ఉంటే బాగుండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే మొదటగా మాట్లాడింది ఆయన.
ఆ మాటలు మాట్లాడిన తర్వాత రియాక్షన్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి విషయంలో రియాక్షన్స్ రాకుండా ఉండడానికి ఎలా ఉంటుంది పరిస్థితి? ఖచ్చితంగా ఈ రకమైన రియాక్షన్స్ వచ్చినప్పుడు దానికి వ్యాఖ్య చేసే ముందే ఆలోచించుకోవాలి. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్, ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించినంత మాత్రం ఈ రకమైన కామెంట్స్ చేయడం అనేది సరైనది కాదని మాత్రం సర్వత్రా ప్రతి ఒక్కరి నుంచి మనకు వినిపిస్తున్న వాదనగా కనిపిస్తుంది. అయితే నేను ఇందాక చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ గాని దీన్ని కొంత వేరే కోణంలో తీసుకెళ్లాలి. ఇది పూర్తిగా ఆయన పైన దాడిగా చిత్రీకరించాలనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం ఫోన్ లో మాట్లాడారు. ఇప్పుడు ఒక ట్వీట్ కూడా చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ట్వీట్ కూడా అనేక అంశాలు ఆయన ప్రస్తావిస్తున్నారు. సో మొత్తానికి వైసీపీ మాత్రం దీన్ని దాడిగా చూసే ప్రయత్నం చేస్తుంది. టీడీపీకి మాత్రం ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు చేశారు, అందరూ చూశారు. మొత్తం రాష్ట్రం మొత్తం ఆ వీడియో ప్రస్తుతం అందుబాటులో ఉంది. సోషల్ మీడియాలో ఆ వీడియో అందుబాటులో ఉంది. మీడియా వర్గాలు మాత్రం ప్రసారం చేయవు, ఎందుకంటే మీడియాలో ఎప్పుడు ఇలాంటి కామెంట్స్ మనం ప్రసారం చేయలేం. కానీ ఇతర సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేపథ్యంలో కామెంట్స్ ని ఎవరు అంగీకరించట్లేదు. మొత్తానికి కేసు చాలా సీరియస్ గానే ఉంది. ఆయన అరెస్ట్ చేయడం అనేది అనివార్యంగా కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించినంత వరకు కొన్ని కఠినమైన చట్టాలను కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని కించపరచడం, ప్రభుత్వానికి సంబంధించి అవమానపరచడం, ఇతర చట్టాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి సెక్షన్స్ ను పెట్టి కేసును నమోదు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. నరసింహరావు, ఇక్కడ మనం ఈ విషయం కూడా చర్చించుకోవాలా. కల్తీనే వ్యవహారం, కల్తీ జరిగిందా లేదా అనేది సిట్ విచారణకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ ఉన్నారు. అంటే కల్తీ అంశం పక్కకు వెళ్ళిపోయింది, ఈ రెచ్చగొట్టడాలు, గొడవలు, ఉద్రిక్తతలు ఇవంతా కూడా మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి అరెస్ట్కి రంగం సిద్ధం అవుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? రాజకీయపరమైన కామెంట్స్ రెండు పార్టీలకు చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న ఒక పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ, ఒక అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వైసీపీ అసలు కల్తీ లేదు అని క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ అని చెప్తుంది. కానీ సిబిఐ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా కల్తీ జరిగిందని సిబిఐ చెప్పినట్టుగా కానీ కూటమికి సంబంధించిన నేతలు కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు చాలా వరకు ప్రకటిస్తున్నారు. దీనికి సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు, ఏ పార్టీకి సంబంధించిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవడంలో ఇబ్బంది ఉండదు. కానీ ఈ రకమైన కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి అయినా అతనికి సంబంధించినంత వరకు ఒక కామెంట్ మీకు ఇప్పుడే బ్రేకింగ్ మనం అందిస్తున్నాము. గుండాలను పంపించి ఇతడిపై దాడి చేసే ప్రయత్నం చేశారు, అంబటి రాంబాబుని చాలా హత్యాయత్నం చేశారనేది ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇది మనం ఇప్పుడు అందిస్తున్నాము, మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ఇది. ఆయన ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. గుండాల ద్వారా అంబటి రాంబాబుని హత్య చేసే ప్రయత్నం చేశారు, దాడులు చేశారు, ఒక రకంగా ఆయన బతికి బయటపడ్డాడు, లేకపోతే ఆయన చంపాలని చూస్తారా అని కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. అదే ట్వీట్ లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తే బాగుండేది. ఆయన మాట్లాడిన మాటకు సంబంధించినంత వరకు మేము అంగీకరించాము, ఆ మాట సరైనది కాదు, కానీ దాడి చేయడం తప్పనే అంశాన్ని ప్రస్తావిస్తే బాగుండదు. కానీ కేవలం దాడి అంశాన్ని మాత్రమే పార్టీ చూడడం అనేది కరెక్ట్ కాదు. అది కేవలం అక్కడికే పరిమితం కావడం వల్ల దానిపైన విమర్శలు వస్తున్నాయి. దాడి అనేది ఎప్పుడు జరిగింది? అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత. అంబటి రాంబాబు దీనికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రిని ఇతరులను కించపరిచే విధంగా, మహిళలను ఉద్దేశించి కించపరిచే విధంగా కామెంట్ చేసిన తర్వాతనే దాడులు జరిగాయనే విషయాన్ని టీడీపీ నేతలు కూడా గుర్తు చేస్తున్నారు. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.